కొడంగల్లో ఈ 1.5 yearలో డిలీట్ అయిన ఓట్లు 808 మాత్రమే డిలీట్ చేశారు. వేరేస్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ బోధన్ 7000 votes వేర్ డిలీటెడ్ వితౌట్ ఎనీ రీజన్. సస్పెక్టెడ్ డిలీటెడ్ వాటి మీద ఏమీ లేనటువంటి డిలీషన్స్ మాత్రం ఓన్లీ 800 అయినాయి. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఈ 2 ఫోటోస్ సిమిలర్ ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్. మీకు 1000 ఉన్నాయి. అంతకుముందు 2018లో కొడంగల్లో ఉన్న ఓట్లు 2023లో కొడంగల్లో ఉన్న ఓట్లు దాదాపు 30,000 ఒకటేసారి పెరిగినాయి. అరే ఇన్నిగానం ఓట్లు ఎట్లా పెరుగుతాయని చెప్పి కొడంగల్ పక్కన కర్ణాటకలో సేడం అనే ఒక కాన్స్టిట్యున్సీ, ఆ సేడం కాన్స్టిట్యున్సీ నుంచి కంపేర్ చేసి ఓటర్ లిస్ట్ చూసి నేమ్ టు నేమ్, ఏజ్ టు ఏజ్, జెండర్ టు జెండర్ సేమ్ ఉన్నవి 11,000 ఓట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఓవరాల్ గా కొడంగల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు ఏంటంటే కొడంగల్ టు కొడంగల్ 22,000, సేడం టు కొడంగల్ 11,000, టోటల్ కలిపితే 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మొన్న గెలిచిన మార్జిన్ ఎంత? 32,532. అంటే ఒక ఎన్నికల రిజల్ట్ ను ప్రభావితం చేసేంత డూప్లికేట్ ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరంన్నరలో ఓన్లీ 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం ప్రజల మధ్యలో వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మాకు రిజల్ట్ ఇవ్వాలి.